ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ గర్భిణి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విశాఖ మద్దిలపాలెం డిపో పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులకు ఆందోళన కలిగించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపిస్తున్న యాజమాన్యం ప్రయాణికుల ప్రాణాలు మాత్రం గాలి కొదిలేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కయ్యపాలెంకు చెందిన మహాలక్ష్మి, మధుసూదన్ దంపతులు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు విజయనగరం బస్సు ఎక్కారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో మరో బస్సుకు తాకింది. ప్రమాదంలో బస్సు రాడ్డు ఊడి గర్భిణి మహాలక్ష్మి ఛాతీ భాగంలో చొచ్చుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన భర్త మహాలక్ష్మిని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఆగున్న బస్ని వీళ్ళు క్రాస్ చేసి వెళ్తున్నాడు. అంటే ఫస్ట్ హైవే మీద ఆపాడు, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఆ బస్ బయటికి ఫస్ట్ ఆ పార్ట్ వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ మేము కూర్చున్నాం. డైరెక్ట్గా రాసుకొని వెళ్ళిపోతుంటే దానికి ఆ బస్కి ఆల్రెడీ విరిగిపోయిన రాడ్స్ ఉన్నాయి. ఆ రాడ్ వచ్చి డైరెక్ట్గా లోపలికి ఇటు నుంచి బ్యాక్ కూడా వచ్చింది. ఆ రాడ్ కంప్లీట్గా అలా ఉండి బస్సు ఇమ్మీడియట్గా ఆపిన తర్వాత అందరూ దిగి వెళ్ళిపోయారు భయపడ. కానీ నాకేం చేయాలో తెలియదు. సగం రాడ్ ఆల్రెడీ అలా ఉండిపోతే నేనే పుల్ చేసి రాడ్ తీసేసాను. అండ్ బట్ ఏంటంటే సేఫ్ సైడ్గా అది చున్నీ లోపల ఇన్సర్ట్ అయిపోయి అలా ఉండిపోవడం, బ్లీడింగ్ అది హెవీగా అవ్వలేదండి. ఇమ్మీడియట్గా పోలీస్ రక్షక్ జీప్ వచ్చి 108 కోసం వెయిట్ చేయకుండానే వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇమ్మీడియట్ 7 హెల్స్ తీసుకొని వచ్చాము. సర్జరీ చేశారు, క్లాత్ రిమూవ్ చేశారు. ఇంకా అదర్ ఫైల్ ఇంకా ఉన్న స్కానింగ్స్ అవి ఉన్నాయి. ప్రస్తుతానికి సేఫ్ అని అన్నారు.